ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. పులివెందుల పులులకు కోరలు పీకి కూటమి జెండా ఎగురవేస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకుని దేశ సమైక్యతను అందరూ బాధ్యత వహించాలని సూచించారు. కూటమి పాలనలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా దుర్గాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక నాయకులు అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి హెచ్చరించారు. ఎస్సీల పట్ల సానుభూతి కాకుండా వారి బాధలను అర్థం చేసుకుని సహాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ సూచించారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటించారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీలపై అభివృద్ధికి తోడ్పడతానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ భరోసా ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షరామ పోలీస్ స్టేషన్ ను డీఐజీ అశోక్ తనిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి వారి పనితీరుపై డీఐజీ సంతోషం వ్యక్తం చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ అశోక్ హెచ్చరించారు. అమ్మకపుదారులు వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి రైతు బజార్ల ప్రతిష్టను పెంచాలని జిల్లా కలెక్టర్ లక్ష్మి సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలోని రైతు బజార్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను నిర్దేశిత రేట్లకు అందించాలని కలెక్టర్ చెప్పారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, మాధవరం పిఎస్ స్టేషన్లను ఎస్సీ విక్రాంత్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లలోని వివిధ రికార్డులను పరిశీలించారు. ఇక పలు సూచనలు కూడా చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సూకూరులో మిరప పంటకు గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేశారు. దీంతో పంట మొత్తం నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 10 లక్షల పంట నష్టం జరిగిందన్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాడిపత్రిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలోని కాశీ విశ్వేశ్వర స్వామికి భస్మాభిషేకం చేశారు. స్వామివారికి ప్రత్యేక పుష్పాలతో శాస్త్రీయంగా పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.